నెక్స్ట్ ఈ జనవరి 1 వస్తుంది. సో రకరకాల ఆఫర్ల పేరుతో మీకు నార్మల్ టెక్స్ట్ మెసేజ్ కావచ్చు, వాట్సాప్లో రకరకాల లింక్స్ వస్తుంటాయి శుభాకాంక్షల పేరుతో. మీకు ఈ ఆఫర్ వచ్చింది, ఆ ఆఫర్ వచ్చింది, లేదా ఏపీకే ఫైల్స్తో మీకు కొన్ని లింక్స్ వస్తుంటాయి. ఆ ఏపీకే ఫైల్తో లింక్ వచ్చినటువంటి దేన్ని కూడా మీరు క్లిక్ చేయొద్దు. క్లిక్ చేస్తే మీ ఫోన్లో ఉన్నటువంటి డాటా, పర్సనల్ డాటాతో పాటు ఈ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, పాస్వర్డ్స్ అన్నీ కూడా స్కామర్స్కి వెళ్ళిపోయి మీ బ్యాంకులో ఉన్నటువంటి అమౌంట్ అంతా కూడా వాళ్ళ చేతికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ శుభాకాంక్షల పేరుతో ఈ మాయగాళ్ళు, సైబర్ నేరగాళ్ళు మీ ఫోన్లోకి వచ్చి డబ్బులు కొల్లగొట్టే ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఏపీకే మీకు వచ్చినటువంటి లింకులో ఏపీకే అని ఎక్కడ ఉన్నా కూడా దాన్ని క్లిక్ చేయొద్దు. ఒకసారి చదువుదాం. ఏపీకే ఫైల్స్తో జాగ్రత్త. న్యూ ఇయర్ గ్రీటింగ్స్, ఆఫర్ లింక్స్ పై అప్రమత్తంగా ఉండండి. ఓటీపీలు, పిన్ నెంబర్ల వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దు. సైబర్ మోసానికి గురైతే 1930కి కాల్ చేయండి. సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడింది. కాబట్టి ఈ 31 కావచ్చు, 1 కావచ్చు ఆఫర్ల పేరుతో, అట్లాగే ఆఫర్ లింక్స్ కావచ్చు, న్యూ ఇయర్ గ్రీటింగ్స్, మీకు గ్రీటింగ్స్ పంపించారు లింక్ చేయండి అని కొత్త నెంబర్లతో అని, దాంట్లో ఏపీకే అని కనబడితే ఎవరు కూడా లింక్ క్లిక్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఒక క్లిక్ చేస్తే మీ పైసలు అన్నీ పోయినట్టే.